ఇసుక దందాలో సీతక్క మార్కు. కరోనా సమయంలో అడవుల్లోని ఆదివాసీలను గిరిజనులను నిత్యావసర సరుకులు అందిస్తూ వాగులు వంగలు తిరుగుతూ రీల్స్ చేసి ఫేమస్ అయిన సీతక్క కూడా ఇసుక దందా గట్టిగా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె కనుసన్నల్లోనే ఏకంగా ఆమె పిఏ సుజిత్ రెడ్డి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఇసుకను అక్రమంగా తరలించి తెలంగాణ రాష్ట్రంలోనే బడా ఇసుక మాఫియా నడిపారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వార్తలు వచ్చినాయి. ఆయన అరెస్ట్ చేసిర్రు, ఆయన మీద కేసు అయింది, ఇంత అయింది. కానీ ఆ కేసు ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఆ భద్రాచలంలో దొరికినటువంటి 7 లారీలు ఎటువైనాయి, ఆ లారీలు ఎక్కడ మాయమైనాయి, ఆ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి లారీలు ఎట్లా మాయమైనాయి, మాయమైనాక మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త లారీలు ఎట్లా వచ్చినాయి, అసలు ఆ కేసు ఏమైంది ఇప్పటిదాకా ఎక్కడ పత్తలేదన్నమాట. సీతక్క ఇసుక మాఫియా ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఈడ దాని మీద ఏడ కనీసము ఓ వార్త రాదు, ఏ ఛానల్ రాయదు, ఎవరు కూడా రాయరన్నమాట. ఎంతసేపు ఉన్నా మళ్ళీ ఈ ఇసుకలారులు దొరకంగానే పిఏ సుజితే దుర్మార్గుడు, వాడు నీచుడు అన్నట్టుగా ఈ ఎన్టీవీలో వార్త, ఒక పెయిడ్ వార్త, అర్ధగంట షో, మన ఆంధ్రజ్యోతిలో ఒక వార్త, ఒక పెయిడ్ వార్త, వెలుగు పేపర్లలో ఓ వార్త. ఎందుకు ఇవన్నీ అంటే సీతక్క మంచిది కానీ పిఏనే మొత్తం అక్రమార్కుడు అని చెప్పేటువంటి విధంగా ప్రజలు అనుకోవాలని చెప్పేసి ఈ విధంగా కొన్ని వార్తా పత్రికలకు వార్తలు సంస్థలకు వార్తలు ఇచ్చి కొంత నడిపించాడు అనమాట డబ్బులు వ్యవహారం. కానీ అదేమైంది, ఇప్పుడు ఆమెకు మంత్రికి తెలియకుండానే ఈయనే చేస్తాడా? మంత్రికి తెలియకుండా ఒక పిఏనే మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తాడా? ఇది నమ్ముతానికి ఏమన్నా నమ్మశక్యంగా ఉండాలి కదా కొంచెం అన్నా. ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగానే గండి పెడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ అనుమతులు ఉన్న ఇసుక రీచ్లను మూసేసింది. కొత్త పాలసీ పేరుతో రీచ్లను మూసేయడంతో సీతక్క తన ప్రతినిధిని రంగంలోకి దింపినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే రాష్ట్రంలో ఇసుక మాఫియా జడలు విప్పడం చూస్తే ఏ స్థాయిలో కాంగ్రెస్ నేతలు అవినీతి దాహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ములుగు, ఖమ్మం అడవుల్లోని వాగుల్లో ఇసుక అక్రమంగా తరలించేందుకు సీతక్క పిఏ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఇదంతా మంత్రి సీతక్కకు తెలియకుండానే జరిగిందా? ఈ విషయంలో చేతులు తడవని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే సీతక్క మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సో రాష్ట్రంలో అమాత్యులే ఇసుక అక్రమ దందాకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు అవసరమా అని చెప్పేసి ఒక వార్త. చూడండి ఎట్లా 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 మోసుకపోతున్నారో చూడండి. ఇది సీతక్కకు సంబంధించింది. అక్క ఏం చేసింది, ఈ కరోనా సమయంలో ఏడ చూసినా కానీ అక్కనే కనపడుతుండే రీళ్ళల్లో. ఎందుకంటే అక్క మొత్తము అంతా రోడ్లు లేకుండా వాగులల్లంగా పోవడం, చెప్పులు చేతులు పట్టుకొని పోవడం, తలకాయకు జుట్టుకోవడం, మూటలు మోసుకుంటూ పోవడం, మళ్ళీ వెనకంగా పియ్యలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నా కానీ అక్కనే మొయ్యాలి, ఎందుకంటే రీళ్ళల్లో మంచిగా వాడాలి కాబట్టి. సో ఇట్లా అక్క ఇవన్నీ చేసుకుంటా కొంచెం బాగా రీల్స్ చేసి ఫేమస్ అయిన సీతక్క ఏం చేసింది, ఇక మెల్లగా ఆ వాగులు వంకలు అన్నీ తిరిగింది కదా. మరి ఆ వాగులు వంకలు తిరుగుకుంటా ఇసుక ఏడ ఉంది ఈవేడ ఉందని చూసుకుందా? మరి ఆ ఇసుక చూసి మంచిగా ఏడేడ బాగుందిరా గట్టిగా అని చెప్పి చూసి మరి అధికారంలోకి రాగానే దంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉందా అనేది అర్థమవుతలేదు. కానీ మొత్తానికైతే ములుగులో ఇసుక దందా, ఒక్క ఇసుక దందానే కాదు, ఇసుక దందా, మట్టి దందా, కాంట్రాక్టులలో జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలు ములుగులో ఒక స్పెషల్ ఉంటుంది. ఏంది అంటే అక్కడ అధికారులే కాంట్రాక్టర్లు అనమాట. వాళ్ళ బామ్మర్ల పేరు మీద, వాళ్ళ బావల పేర్ల మీద ఇలా తీసుకొని అధికారులే కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. ఇవి అన్నిట్లలో మళ్ళీ సీతక్కకు ఏం కావాలనో ఎట్లా పోవాలో అట్లా పోయేటట్టు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సాఫ్గా.